వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయం అర్థం కావటం లేదు. బీజేపీ అగ్రనేతల దయలేని గుణం గురించి బాగా తెలిసిన ఆయన ఏమాత్రం తేడా వచ్చినా బయటకు రాకుండా జైలుకు పంపుతారని భయపడుతున్నారు. అలాగని తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టలేకపోతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన రాధాకృష్ణన్కు మద్దతిస్తున్నామని, ఆయనకే ఓటు వేస్తామని ప్రకటించిన రోజునే వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. ఇదేమీ సాధారణ సమావేశం కాదు. చక్కగా బొకేతో పాటు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీలాగా ఆయనతో సమావేశమయ్యారు. ఇది రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మేడా రఘునాథ్ రెడ్డి వైసీపీ రాజ్యసభ ఎంపీ. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బలం లేదు. అందుకే వెంటనే వివరణ ఇచ్చారు. తనకు ఖర్గే కర్ణాటకలో హోంమంత్రిగా ఉన్నప్పటి నుండి పరిచయమని, అందుకే మర్యాదపూర్వకంగా కలిశానన్నారు. కానీ ఆయన కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారం జరగలేదు. గతంలో బీజేపీలో చేరతారని మాత్రం ప్రచారం జరిగింది. కానీ ఆయన సైలెంట్గా ఉన్నారు. మరి ఎందుకు సమావేశమయ్యారు? ఆయనను జగనే రాయబారానికి పంపారన్న అభిప్రాయాలు ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది కిందట ఢిల్లీలో ధర్నాలు చేపట్టినప్పుడు ఇండీ కూటమి పార్టీలు మద్దతు పలికాయి. ఎన్డీఏ కూటమి పార్టీలు ఏపీలో ఎన్డీఏ పాలనను విమర్శించాయి. కానీ జగన్మోహన్ రెడ్డి క్లిష్ట సమయాల్లో బీజేపీ ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఎన్డీఏ ప్రవేశపెట్టిన బిల్లులకే మద్దతు తెలిపారు. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ అదే చేశారు. దీంతో ఇక ముందు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ వైసీపీని సమర్థించే అవకాశం ఉండదు. బీజేపీతో ఎలాగూ జగన్ కలవలేరు. అందుకే తనకు ఢిల్లీ స్థాయిలో మద్దతు ఉండాలంటే కాంగ్రెస్ కూటమి సపోర్ట్ అవసరమని జగన్ భావిస్తున్నారని, ఆ సందేశాన్ని మేడా రఘునాథ్ రెడ్డి ద్వారా పంపించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్డీఏ కూటమి చాలా బలంగా ఉంది. టీడీపీ, జనసేనలను బీజేపీ వదులుకునే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో రాను రాను వైసీపీ బలం తగ్గిపోతుంది. మరో 2-3 ఏళ్లలో రాజ్యసభ సభ్యుల పదవీ కాలం అయిపోతుంది. ఖాళీ అయ్యే సీట్లన్నీ ఎన్డీఏ ఖాతాలో పడిపోతాయి. అప్పుడు వైసీపీ అవసరం బీజేపీకి అస్సలు ఉండదు. ఇప్పుడు కూడా ఉండదు. కానీ అవసరం లేకపోయినా వైసీపీ మద్దతు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతోంది. దీనివల్ల రాజకీయంగా సమస్యలు వస్తాయని తెలిసినా తప్పడం లేదు. ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ కూటమితోనూ సంబంధాలు కొనసాగించే ప్రయత్నాలను తమ ఎంపీల ద్వారా ప్రారంభించారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇలాంటి డబుల్ గేమ్ రాజకీయాలు ఎక్కువ రోజులు వర్కౌట్ అవ్వవు. తేడా వస్తే ఎవ్వరికీ కాకుండా పోతారు. అందుకే జగన్ క్లియర్ గా ఓ స్టాండ్ తీసుకోవాల్సింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.